కడప జిల్లా ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో అవినీతి అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలతో ఏర్పాటైన ఈ విద్యా సంస్థలో గత 2 ఏళ్లుగా పరిస్థితులు దిగజారాయని ఆయన విమర్శించారు. క్యాంటీన్ టెండర్లలో గోల్మాల్, ఫుడ్ సప్లై వ్యవహారాల్లో వివక్ష, విద్యార్థుల మధ్య గొడవలు పెరగటం వంటి అంశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బందికి సీనియారిటీకి విరుద్ధంగా ప్రమోషన్లు ఇచ్చారని, దీనిలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. మహిళా ఫ్యాకల్టీ సమస్యలు, కార్మికులపై అన్యాయం, విధులకు తిరిగి తీసుకోకపోవడం వంటి అంశాలు కూడా ప్రస్తావించారు. ట్రిపుల్ ఐటీలో భద్రత లోపించిందని, మద్యం ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని అన్నారు. కడప జిల్లా వేంపల్లె మండలంలో ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో గత 2 సంవత్సరాల నుంచి అనేకత ఏర్పడిన దానికి గతంలో అక్కడ జరిగిన పరిణామాలను మనం చూస్తే అర్థమవుతుంది. గత 2 సంవత్సరాల నుంచి కుమారస్వామి గుప్తా అనే అతను డైరెక్టర్గా అక్కడ బాధ్యతలు చేపట్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యూనివర్సిటీలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మీద గతంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అలాగే అక్కడ పనిచేస్తున్న ఫ్యాకల్టీస్ వాళ్ళకు సంబంధించిన వేతనాలు అరకొరగా ఉన్నాయి. డైరెక్టర్ గారు ఆ వేతనాలు ఇవ్వడంలో ఇబ్బంది చూపిస్తామని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు కూడా ఆ ఫ్యాకల్టీస్కి వేతనాలు ఇవ్వమని చెప్పారు. అలాగే ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళకు రూములు కేటాయించడంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. డైరెక్టర్ గారికి బుద్ధి పుట్టినట్టు నచ్చిన వాళ్ళకు మాత్రమే అక్కడ కేటాయింపులు చేస్తూ ఉన్నారు. అలాగే కార్మికులు కూడా గతంలో పోయిన సంవత్సరం చాలామంది కార్మికులను ఆందోళనకు గురి చేశాడు. చాలామంది కార్మికులను ఇబ్బంది పెట్టాడు. ఆ కార్మికులకే వాళ్ళని తీసేసి వాళ్ళ మీద వాళ్ళకే తంటాలు చెప్పిన ఘనత డైరెక్టర్ గారు చెల్లుతుంది. ఈ మధ్య కాలంలో విద్యార్థులు అక్కడ మద్యమం సేవించి కొట్లాడుకునే సందర్భాలు కూడా దండిగా ఉన్నాయి. అలాగే గతంలో పోయిన సంవత్సరంలో క్యాంటీన్ల విషయంలో, అలాగే వ్యక్తుల మధ్య బయట నుంచి తీసుకొచ్చే దాంట్లో కూడా ఆయన గలాట పెట్టడంలో కానీ, లేదా యూనివర్సిటీని అబాస్ పాలు చేయడంలో కానీ సుప్రసిద్ధిగా డైరెక్టర్ కుమారస్వామి గుప్తా గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది అనేక ఛానళ్లలో, పత్రికలలో వచ్చినా కూడా ఆయన మీద ఉన్న వీసీ గారు కానీ ఎలాంటి చర్య తీసుకోవడం శోచనీయాంశం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినా కూడా ఇప్పుడు అక్కడున్న పనిచేస్తున్న కార్మికులకు ఆరోగ్యం బాగాలేక కిడ్నీల సమస్య ఉండి అధికారుల అనుమతితోనే 2 నెలల పాటు సెలవు పెట్టి విధులకు హాజరు కాలేదు. ఆ తర్వాత విధులు తీసుకుంటామని చెప్పారు. విధులు తీసుకునే పక్షంలో దయలేని పరిస్థితుల్లో కలెక్టర్ గారికి దగ్గర వెళ్ళి 3 సార్లు వినతి పత్రం ఇచ్చాం. కలెక్టర్ గారు చెప్పినప్పుడు మాత్రం విధులు తీసుకుంటామని చెప్పారు. దాని తర్వాత ఇక్కడే లేబర్ ఆఫీసర్ దగ్గర కూడా ఆందోళన కార్యక్రమం చేశాం. తీసుకుంటామని చెప్తున్నారు కానీ తీసుకోవడం లేదు. కానీ హౌస్ కీపింగ్ సంబంధించిన కాంట్రాక్ట్ థర్డ్ పార్టీకి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ ప్రతినిధి ఒకరు అక్కడ ఉండాలి. దాని నిర్వహణ బాధ్యత చూస్తూ ఉండాలి. కానీ ఇంతవరకు ఈ డైరెక్టర్ వచ్చినప్పటి నుంచి ఎవరే కానీ ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఎవరే కానీ అక్కడ హాజరు కాలేదంటే దాంట్లో ఆంతర్యం ఏందో స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో హౌస్ కీపింగ్ సంబంధించిన వాళ్ళను సొంతంగా నిర్ణయం చేసి అటెండర్లుగా మార్చుకున్నాడు. అలాగే సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళను అతను సొంత నిర్ణయం, విద్యా అర్హతలు కానీ సీనియారిటీ కానీ ఏమీ ప్రాతిపదిక తీసుకోకుండా కేర్ టేకర్లుగా మార్చుకున్నాడు. దీంట్లో చూస్తే పెద్ద ఎత్తున అవినీతి అక్రమ